ఒకటి పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ ఖరీఫ్లో వేసే రైతులు అధిక దిగుబడిని పొందాలంటే పంట సాగుకు ముందు నుంచే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. మరి ఆ ముందస్తు యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 40 లక్షల ఎకరాలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు కూడా ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తూ ఉండడం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం వల్ల రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో పెరిగిన చీడపీడల ఉధృతితో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఇటు దిగుబడులు తగ్గడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. దీని నుండి రైతు గట్టెక్కాలంటే పత్తి విత్తేందుకు ముందు నుండే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ సాగు మెళకువలను తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. మరి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట మరి ఖరీఫ్ కాలంలో ఈ పత్తి పంటను రైతులు సుమారుగా 4 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న పత్తి పంటలో ముందు జాగ్రత్తగా మరి ఏప్రిల్ మే మాసాలలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. సో వాటిల్లో చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క వేసవి దుక్కులు అనేది కంపల్సరీగా చేయాలి. అయితే వేసవి దుక్కులు ఈ ఎంబీప్లు తోటి కొంత లోతులో చేసుకున్నట్లయితే మరి ఈ గులాబీ రంగు పురుగు యొక్క ప్యూపా దశలు, అదేవిధంగా వేరే రకాల చీడపీడలు నశింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కంపల్సరీగా చేసుకోవాలి. ఇకపోతే రెండవ యాజమాన్య పద్ధతులలో చూసుకున్నట్లయితే మరి విత్తనము కూడా చాలా ఇంపార్టెంటు. సో విత్తనం విషయానికి వస్తే మార్కెట్లో మరి ధృవీకరించిన హైబ్రిడ్లనే రైతులు వాడుకోవాలి. మధ్యకాలిక హైబ్రిడ్ల పైన రైతులు ఆధారపడాలి. అదేవిధంగా ఒకే దాని కాకుండా ఒక 5-6 ఎకరాలలో 2-3 హైబ్రిడ్లను ఎంచుకునేటట్లు ఉండాలి. మరి విత్తనం కొనేటప్పుడు ఖచ్చితంగా విత్తన రసీదు తీసుకోవాలి, అవి భద్రపరచుకోవాలి. మరి మార్కెట్లో ఈ మధ్య కాలంలో అక్కడక్కడ హెచ్టీబీటీ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ విత్తనాలు లభిస్తున్నాయని తెలుస్తూ ఉంది. మరి అవి ప్రభుత్వంచే ధృవీకరించలేదు కాబట్టి సర్టిఫికేషన్ లేని అట్లాంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేయకూడదు. మరి ముఖ్యంగా ఇవే కాకుండా వేరే ఏవైనా కూడా ప్యాకెట్ రూపంలో కాకుండా మరి లూజ్గా ఉన్నట్లయితే కూడా కొనుగోలు చేయకూడదు. పంట పెరుగుదలకు ఉపయోగపడేది ఈ యొక్క ఎరువులు కాబట్టి మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో లేదా దున్నేటప్పుడు ముఖ్యంగా పశువుల పెంట కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ చెరువు మట్టి కానీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సుమారుగా 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు ప్రతి ఎకరానికి రైతులు కొంత వేసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా పత్తి పంట అనేది వర్షాధారంగా పండుతూ ఉంటుంది. కాబట్టి మరి అధికంగా వర్షాలైనా కూడా తక్కువ వర్షపాతం కురిసినా కూడా ఈ బోదెసాల పద్ధతిని కొంత రైతులు చేసుకున్నట్లయితే, బోదెసాల పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మరి ఇటు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ముందస్తుగానే ఈ బోదెసాలు ఈ ఏప్రిల్ మే మాసాలలో చేసుకోవాలి. నల్లరేగడి భూమిలో కాకుండా మిగతా అన్ని రకాల భూములలో ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిని పాటించినట్లయితే మరి దిగుబడి పెంచుకొని తద్వారా ముఖ్యంగా గులాబీ రంగు పురుగుని తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానంలో పోవాలి. ఇకపోతే విత్తన శుద్ధి అనేది ప్రైవేట్ కంపెనీ వాళ్ళే ఇటు పురుగు మందులతోటి తెగుళ్ళ మందులతోటి చేసిస్తారు. కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పురుగు మందుతో చేసి తెగుళ్ళ మందులతోటి చేయని సందర్భాలలో మరి ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరము విటావాక్స్ రూపంలో దొరుకుతుంది. 1.5 గ్రాము కేజీ విత్తనానికి కలుపుకోవాలి. లేదా ట్రైకోడర్మా విరిడిని 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ప్రాథమికంగానే ఈ చీడపీడలను నివారించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో అంటే విత్తనము వేసే ముందు ఈ కొన్ని జాగ్రత్తలు చూసుకున్నట్లయితే మరి రాబో కాలంలో ఎటువంటి ఇబ్బందులు కాకుండా
చేసుకోవచ్చు.